అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థలను కాపాడుకునే ప్రయత్నంలో వైసీపీ మునిగిపోయింది. రోజు రోజుకు వైసీపీ స్థానికంగా బలహీనపడుతుంది, పట్టుకోల్పోతుంది. నేరుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విపక్ష వైసీపీ నుంచి చేజారుతున్నటువంటి స్థానిక సంస్థలపై ఈ పెత్తనాలు కాపాడుకునేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి అయితే దిగడం అయితే జరిగింది. ఇప్పటికే ఒంగోలు కార్పొరేషను, గిద్దలూరు మున్సిపాలిటీలు టీడీపీ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. మొన్నటికి మొన్న త్రిపురాంతకం మండల పరిషత్ వైసీపీ నుంచి చేజారింది. నిన్నటికి నిన్న ఆ పార్టీ హేమాహేమీలు కూడా ఈ యొక్క నియోజకవర్గాల పర్యటనలకు వెళ్తే కొందరు జెడ్పీటీసీలు ముఖం చాటేశారనేటువంటి ప్రచారం జరుగుతుంది. రానున్న రోజుల్లో జిల్లా పరిషత్ కూడా చేజారేటువంటి అవకాశాలు ఉన్నాయని జగన్కు అనుమానం వచ్చింది. దీంతో అందరూ కూడా ఈ యొక్క తాడేపల్లి వచ్చి తనను కలవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ జెడ్పీటీసీలు, ఎంపీపీలకు, మున్సిపల్ చైర్మన్లకు, స్థానిక సంస్థల అధినేతలకైతే ఆదేశించడం అయితే జరిగింది. దీనిలో భాగంగా ఈ యొక్క శుక్రవారం నాడు గురువారం నాడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఈ యొక్క జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి, కలిశారు కూడా. ఈ మేరకు ఈ యొక్క స్థానిక సంస్థలన్నింటినీ కూడా వైసీపీ నుంచి చేజారకుండా చూడాలని వారికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ స్థానిక సంస్థలన్నింటి కూడా వైసీపీ గతంలో ఎన్నికల్లో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కింది స్థాయి నేతల్లో ఈ కూటమి పార్టీల్లోకి ముఖ్యంగా టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు చాలామంది. ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఒంగోలు కార్పొరేషన్తో పాటు గిద్దలూరు మున్సిపాలిటీలు ఇప్పటికే టీడీపీలోకి వెళ్ళిపోయాయి. మిగిలిన చోట్ల కూడా మున్సిపాలిటీల్లో టీడీపీ నేతలు అంటే వైసీపీ పగ్గాలు చేజారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఈ యొక్క పార్టీ ఎమ్మెల్యే ఉన్నటువంటి వైసీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా త్రిపురాంతకం మండలం పరిషత్తులో మన యొక్క ఎంపీపీ వైసీపీకి చెందినటువంటి ఎంపీపీ పదవి నుంచి తప్పించి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ఎంపీటీసీని ఎంపీపీగా చేశారు. ఇలాంటి పరిస్థితి మరికొన్ని మండలాల్లో ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో జిల్లా పరిషత్ కూడా చేజారేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఒక నిబంధన మేరకు మరో 9 నెలల్లో గడిస్తే కానీ ఈ జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మపై అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం రాదు. ఈ ఎన్నికల ముందు టీడీపీలో చేరినటువంటి జెడ్పీటీసీలతో పాటు మరో 25 మంది టీడీపీ, జనసేన నేతలతో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో అప్రమత్తమైనటువంటి జెడ్పీ చైర్మన్ కుమారుడు మరియు వైసీపీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీటీసీలకు గోవా టూర్ నిర్వహించిన విషయం తెలిసిందే. అలాగే ఈ పనులన్నిటి కూడా ఇట్లా ఉంటే యొక్క జిల్లాలోని పలు నియోజకవర్గాలు, పలు నగర పంచాయతీలు ఇప్పుడు దర్శిలో ఎట్లా ఆల్రెడీ టీడీపీ ఉంది కాబట్టి కనిగిరి కానీ, మిగతా మార్కాపురం, తర్వాత ఈ కందుకూరు ఇట్లాంటి చోట ఈ యొక్క మున్సిపల్ యొక్క కౌన్సిలర్లు వీళ్ళంతా కూడా డబల్ డ్రామాలు ఆడుతున్నట్లు తెలుస్తుంది. అంటే అటు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉంటూ ఇటు పార్టీలో ఉన్న వైసీపీ నాయకత్వం మరియు ఇన్ఛార్జీలతో సఖ్యతగా ఉంటూ డబల్ డ్రామాలు ఆడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వీరంతా కూడా గ్రీన్ సిగ్నల్ రాగానే వీళ్ళంతా తెలుగుదేశంలోకి జంప్ అయ్యే ఆలోచనలు స్పష్టంగా మాత్రం ఈ నియోజకవర్గాల్లో కనపడుతున్నాయి. ఏది ఏమైనా వీరందరూ చేజారకుండా ఉండేందుకే నా ఈ యొక్క జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, ఎంపీపీలను వీళ్ళందరినీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి శుక్రవారం నాడు పిలిపించుకొని బుధ, గురు, శుక్రవారాల్లో ప్రకాశం జిల్లాలో వాళ్ళందరినీ పిలిపించుకొని సమావేశమై వారితో మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే కనిగిరికి చెందినటువంటి ఈ యొక్క ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అట్లనే ఎంపీపీలు, అట్లనే మున్సిపల్ చైర్మన్లతో కలిసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డితో కలిసి మాట్లాడినట్టు, వారితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఏది ఏమైనా మరొక 7-8-9 నెలల తర్వాత వైసీపీకి పూర్తి పట్టు కోల్పోయే అవకాశం ఉందని అయితే ఈ యొక్క మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీల వ్యవహార శైలిని బట్టి మనకు అర్థమవుతుంది. మరి రాబోయే కాలంలో వైసీపీ ఉనికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎట్లా ఉంటుందో వేచి చూద్దాం. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.